గణపురం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలిసాని లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను మరుగుదొడ్లను పరిశీలించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని, అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలోని సమస్యలపై పాఠశాల ప్రిన్సిపల్ను వివరాలడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన ఎమ్మెల్యే వాటిని విస్మరించారని ఎద్దేవా చేశారు. వెంటనే పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేనట్లయితే మోడల్ స్కూల్ ముందు బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు గణపురం మండలంలోని మోడల్ స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ మాకు చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతుర్రు, మీరన్నా వెళ్ళి ఒకసారి స్కూల్లో చూసి వారిని ప్రశ్నించండి, మా పిల్లల బతుకులు బాగుంటాయని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అందరం నాయకులం కార్యకర్తల మీదకి రావడం జరిగింది. చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. పాపం ఆయన ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నారు, సార్ నేను ఏం చేయలేకపోతున్నా, ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం, ఆ కాంట్రాక్టర్ సగంలో వదిలేసిపోయిండు, మరీ యూరినల్స్ అయితే ఆడపిల్లల యూరినల్స్ చూస్తే బాధ అవుతుంది. స్థానిక శాసనసభ్యుడు కూడా వచ్చి మధ్యలో సందర్శించి పోయిండట. మరి కనీసం ఆయనకన్నా తెలిసి ఉండాలి, ఆడపిల్లలు అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్ళలేరు, లోపలికి వెళ్ళలేరు. మగ పిల్లలకి అసలు లాట్రిన్స్ లేవు, ఉన్నాయి మొత్తం చెడిపోయి ఉన్నాయి, వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇంత గలీజ్ పరిస్థితులల్లో ఇప్పుడు శాసనసభ్యుడు ఇక్కడ లోకల్ గణపురం మండల వాసి, ఆయన చెప్తున్నాడు అన్నిటికంటే ముందు నా మండలమే నాకు ముందు, నా మండలాన్ని మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నా అని గాలి మాటలు చెప్తూ గాలి తిరుగులు తిరుగుతూ చేస్తున్నాడు ఆయన. ఇక నుంచి ఆయన గాలి తిరుగుళ్ళు గాలి మాటలు బంద్ చేసి కొంచెం శ్రద్ధ పెట్టి ఇమీడియట్గా మండలానికి కావాల్సినటువంటి అవసరమైన పనులన్నీ చేయించాలని చెప్పి కోరుతున్నాను. మనం ఇప్పుడు మోడల్ స్కూల్కి వస్తూ ఉంటే చూసినాం ఆ రోడ్ ఎంత అధ్వానంగా ఉందో. గతంలో రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కష్టపడి దానికోసం అమౌంట్ శాంక్షన్ చేయిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు వేరే దిక్కు వాటిని మరలించి అప్పుడు ఆయన చాలా సీరియస్ కావడం జరిగింది. ఒక ప్రెస్ మీట్లో విలేకరులు కూడా ఉన్నారు, అప్పుడు నేను పెట్టింది మోడల్ స్కూల్ రోడ్ కోసం, మీరు ఎట్లా ఇటు వేరేకు మరలిస్తారని చెప్పి సీరియస్ కావడం కూడా జరిగింది. సరే అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి శాసనసభ్యునిగా సంవత్సరాలు దాటింది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విద్య అనేది మన భవిష్యత్ భావితరాలు బాగుండాలంటే పిల్లలకు విద్యాబుద్ధులు అనేది చాలా ముఖ్యం. వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దానికి అనుకూలంగా ఉండాలి. వాళ్ళు ఇక్కడికి వస్తా ఉండి అబ్బోయి బురదలు ఏం పోవాలి అనే కాడికి అది ఉంది, ఇక్కడికి వస్తేనేమో కనీసం మౌలిక వసతులు లేవు. కాబట్టి వెంటనే శాసనసభ్యుడు స్పందించి ఇమీడియట్ గా గతంలో వారం రోజుల కింద వచ్చి ఆయన డైరెక్ట్ ఈ గారికి చెప్పిరట వారంలో ఇక్కడ పనులన్నీ అయిపోవాలని. కనీసం ఇప్పటివరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము వెంటనే వారం రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యూరినల్స్ కావచ్చు, ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ ఇమీడియట్ గా పరిష్కరించాలని చెప్పి శాసనసభ్యుని కోరుతున్నాము. ఒక్కవేళ కనుక పరిష్కారం కాకపోతే మళ్ళీ వచ్చే వారం వస్తాం, మేము అందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం వచ్చి ఇదే మోడల్ స్కూల్ ముందు ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అధికారులను శాసనసభ్యుని కోరుతున్నాం, వెంటనే పనులు చేయాలని చెప్పి పిల్లల తల్లిదండ్రుల తరపున మేము అందరం వారిని కోరుతున్నాం.